పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిల రూపాయలు 303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మాధవ్ నగర్, అర్సిపల్లి, అడవిమామిడిపల్లి ఆర్ఓబీలకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న రూపాయలు 13.5 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ అరవింద్ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి బట్టి బిల్లులు మంజూరుకు కృషి చేస్తారని ఎంపీకి హామీ ఇచ్చారు. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ జిల్లాలో వర్షాలు ప్రమాదకర రీతిలో కురుస్తున్నాయి. దీనికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పలు చోట్ల వృక్షాలు నేలకూలాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆకస్మిక వరదలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బుధవారం బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయమని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జాగృతి జనం బాటలో భాగంగా మహబూబ్ నగర్ లో ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. జయచర్లలో యువ రైతు వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.